శబరిమలకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి మహేషిని హతమారుస్తాడు. ఇదంతా దేవతలు చూసి ఎంతో ఆనందంతో దేవతలందరూ పులులలాగా మారిపోయి అయ్యప్పని ఎక్కించుకొని రాజ్యానికి వెళుతుండగా మార్గ మధ్యంలో దట్టమైన అడవిలో ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ అని ఎవరో కలవరిస్తూ అయ్యప్పకు వినిపరుస్తుంది. ఎవరబ్బా అని అయ్యప్ప స్వామి అటువైపుకు వెళ్ళగా ఒక ముసలావిడ కూర్చుని తపస్సు చేస్తూ కనబడుతుంది. ఎవరు అమ్మా మీరు? ఇంత దట్టమైన అడవిలో తపస్సు చేస్తూ ఉన్నారు అని అడగగా ఆమె కళ్ళు తెరిచి అయ్యప్పని చూస్తుంది. ఆమె అయ్యప్పని చూడగానే ఆమెకు అయ్యప్ప విష్ణువులాగా కనపడతాడు. ఎందుకంటే అయ్యప్పలో విష్ణువు మరియు శివుడి అంశాలు రెండూ ఉంటాయి. అందుకే ఆమెకు అలా కనపడతాడు. ఆమె బోరున ఏడుస్తూ, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. నా పేరు శబరి. త్రేతాయుగములో మా వంశంలో మా అవ్వ శబరి రాముడి దగ్గర మోక్షం పొందింది. నేను కూడా మీ దగ్గర మోక్షం పొందాలి అని ఇన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అని ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి ఆమె భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదిస్తూ ఉండగా, స్వామి మీరు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండండి అని మాట తీసుకుంటుంది. అయ్యప్ప స్వామి నవ్వుతూ, సరే అమ్మా, ఇక నుండి నేను ఈ ప్రదేశంలోనే కొలువై ఉంటాను. నన్ను దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు మాలలు వేసుకుని దీక్ష పాటిస్తూ ఇక్కడికి వస్తారు. నేను ఉండబోయే ఈ ప్రదేశాన్ని శబరిమల అని అంటారు. ఇక నుండి మీ నామం ఎప్పటికీ ఎవరూ మరిచిపోరు అని శబరితో చెప్పి ఆమెకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ ప్రదేశంలో ఆలయం నిర్మించినప్పటి నుండి ఆ కొండని శబరిమల అని పిలవడం మొదలు పెట్టారు. అస్సలు అయ్యప్ప స్వామి ఎలా జన్మించారు, శివుడు మరియు విష్ణువు శృంగారం చేసుకున్నారు అని మీకు తెలుసా? అయ్యప్పకు మహేషికి జరిగిన యుద్ధం గురించి మీకు తెలుసా? శబరిమల ఆలయం ఎవరు నిర్మించారో కూడా మీకు తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలి అని మన ఛానల్లో అయ్యప్ప స్వామి మీద పెద్ద వీడియో చేశాం. తప్పకుండా చూసేయండి. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామియే శరణయ్యప్ప.